అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే చాలామంది చెప్తారు ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ప్రశాంతంగా ఉన్నారు, ఎటువంటి గొడవలు లేవు, శుక్రవారమో శనివారమో వస్తే కక్ష సాధింపులు, అరెస్టులు, కొట్టివేతలు లేవు, కూల్చివేతలు లేవు, అమరావతి రాజధాని వినాశనం లేదు, విధ్వంసం లేదు, ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పుకుంటారు కదా. ఖచ్చితంగా జరిగినవి ఇవే. అయితే ఎమ్మెల్యేల కరప్షన్ సేమ్ అన జరుగుతోంది. ఇతరత్ర వ్యవహారాలు అప్పులు కూడా సేమ్ చేస్తున్నారు. వాళ్ళు అప్పులు చేశారు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొంత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వర్క్స్ కావచ్చు, రోడ్లు R&B రోడ్లు, ప్రధానమైన రహదారుల మరమ్మతులు కావచ్చు, డెవలప్మెంట్ కొంత కళ్ళెదురుగా కనిపిస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికీ కొన్ని వ్యవహారాల్లో బాగా మార్పు వచ్చింది. ఖచ్చితంగా మనం పదే పదే చెప్పుకోవాలి. పదే పదే వారానికి ఒకసారి అయినా సరే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి ఫెయిల్యూర్స్ని. అది ఏమైనా అనుకోని. ఎందుకంటే లిక్కర్లో గతంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయన్న సంగతి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలంటే మీ ఊర్లో చెక్ చేయండి. గతంలో మీ ఊరిలో ఒక బెల్ట్ షాప్ ఉంటే ఇప్పుడు 3 ఉంటాయన్నమాట. పైగా ఆ బెల్ట్ షాపులు ఇప్పుడు బహిరంగంగా వేలం కూడా వేశారు. ప్లస్ MRP ఉల్లంఘనలు అప్పుడు లేవు, కానీ అప్పుడు ఏ ధరని ఇస్తే ఆ ధరలోనే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మారు. ఇప్పుడు MRP ఉల్లంఘనలు జరుగుతున్నాయి. నెలలో 15 రోజులు MRPలకు అమ్ముతారు, తర్వాత 15 రోజులు మాత్రం MRP కంటే 10-20 ఎక్కువ తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం అదే జరుగుతుంది. దాంతోపాటు రేయింబవల్లో మద్యం దొరుకుతుంది. ఇక మద్యాన్ని కాసేపు పెడితే పేకాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేకాట విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకో మరి పేకాటలో వదిలేస్తున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్స్ వస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతున్నారు, కొన్ని చోట్ల ప్రెజర్స్ తట్టుకోలేక వదిలేస్తున్నారు అనమాట. అది ఎంతైనా ప్రభుత్వానికి మచ్చాయి. అసలు పేకాట ప్రత్యేకంగా ఆడుకోవచ్చని ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? ఏమైనా చట్టం తీసుకొచ్చారా? ఏమైనా జీవో వచ్చిందా? లేదు కదా. మరి రాష్ట్రంలో అంత విచ్చలవిడిగా ఎందుకు జరుగుతుంది? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తూ ఆడిస్తుంటే అది ప్రభుత్వానికి నష్టమా కాదా? తణుకు, భీమవరం లాంటి చోట్ల అయితే కోతాట కూడా ఆడుతున్నారంట. 13 ముక్కలు రెగ్యులర్గా ఆడే రమ్మీ కాకుండా కోతాట అంటే లోన బయట అంటారు కదా, అది పచ్చి జూదం అనమాట. జీవితాలను బతుకులను తారుమారు చేసే జూదం. అది అంత అఫీషియల్గా ఎలా ఆడతారు? తణుకులో అయితే మండపాక, పైడిపర్రు లాంటి గ్రామాల్లో వెచ్చులుడిగా జరుగుతుంది. అలాగే టౌన్లో కూడా ఒక 2 చోట్ల, అలాగే పాలకొల్లో 2 క్లబ్లు ఉన్నాయి అక్కడ. టౌన్ హాల్ ఒకటిను, తర్వాత కాస్మెటిక్ క్లబ్ అని ఏదో ఉంది. ఆ 2 చోట్ల జరుగుతుంది. ఏలూరులో కూడా ఏలూరు క్లబ్ అని ఉంది, ఆ క్లబ్లో జరుగుతుంది. సాధారణంగా క్లబ్బుల్లో పేకాట జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇస్తే, ఇదిగో ఈ క్లబ్బుల్లో పేకాట ఆడుకోవచ్చు, లేదా మెంబర్స్ మాత్రమే ఆడుకోవచ్చు, ఆ క్లబ్లో ఎవరెవరు మెంబర్సో, అఫీషియల్ మెంబర్సో వాళ్ళు మాత్రమే ఆడుకోవచ్చు అని ప్రభుత్వం జీవో తెస్తే, చట్టం తీసుకొస్తే ఆడుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అనుమతులు ఏమీ ఇవ్వాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెంబర్స్ అయినంత మాత్రాన ఆడడానికి లేదు. సో అది విజయవాడ క్లబ్ కావచ్చు, గుంటూరు LVR క్లబ్ కావచ్చు, లేదా ఏలూరులో ఏలూరు క్లబ్ కావచ్చు, ఏదైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే, భీమవరం కానీ, పాలకొల్లు కానీ, తణుకు కానీ, నరసాపురం కానీ, ఏలూరు కానీ, ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతాల్లోనే రోజుకి సుమారుగా ఓవరాల్గా ఈ ప్రాంతాల్లో 20 కోట్ల వరకు జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద 200 కోట్లకు పైగా చేతులు మారుతుంది ఓన్లీ పేకాట రూపంలో. అంతెందుకు, మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో కూడా విపరీతంగా జరుగుతున్నాయంట. శ్రీకాకుళం టౌన్లో 2 చోట్ల జరుగుతున్నాయని మనం గతంలోనే చెప్పుకున్నాం. మనం వీడియో చేసిన తర్వాత 2 రోజులు ఆపారంట. అమ్మో వీళ్ళకి తెలిసిపోయింది వీడియో చేశారు అని. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కందుకూరులో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరులో కూడా ఒక 2 చోట్ల జరుగుతుంది. కందుకూరును ఆనుకుని ఉన్న ఒక గ్రామంలో ఒక మండల స్థాయి నాయకుడి ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణంలో ఇంకో చోట జరుగుతుంది, మార్కాపురంలో జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఒక్కొక్క చోట, ఒక్కొక్క నగరంలో, పట్టణంలో 2 చోట్ల లేదా 3 చోట్ల జరుగుతుంది. ఈ మొత్తం విలువ రోజుకి 200 కోట్లు. కొన్ని చోట్ల అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు భారీగానే వెళ్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి రోజుకి 3 లక్షలు వెళ్తుంది ఓన్లీ పేకాట ద్వారా. రోజుకి 3 లక్షలు అంటే చూసుకోండి, నెల వచ్చేసరికి ఎంత అవుతుందనేది చూసుకోండి. ఓన్లీ పేకాట. ఎందుకంటే కోతాట అక్కడ జరుగుతుంది కాబట్టి కోత అంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలి, ప్లస్ పోలీసులకు కూడా భారీగానే వెళ్తుంది. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల ట్రాన్సాక్షన్స్లో ఒక 15% మెయింటెనెన్స్కి తీసేస్తే
అందులో 10% మామూలుకు పోద్ది, 5% మెయింటెనెన్స్ అనమాట. ఆ 10% మామూలులో స్థానిక ప్రజాప్రతినిధులకు పోలీసులకు వెళ్తున్నాయి. సో ఇక్కడ కొన్ని చోట్ల పోలీసులు బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది పోలీసుల మీద. ఎందుకంటే జనానికి తెలిసిపోద్ది కదా, ఇప్పుడు హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి అక్కడ ప్యాకెట్ ఆడుతున్నారంటే పబ్లిక్ మాట్లాడుకుంటారు. అది ఇప్పుడు ఒకప్పుడు కాదండి, ఒకప్పుడు అయితే మాట్లాడుకోవడానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు అంత చైతన్యం ఉండే కొద్దీ చాలా విచ్చలవిడిగా మాట్లాడేసుకుంటున్నారు జనం కూడా. కాబట్టి ఇదిగో ఏలూరులో పలానా చోట జరుగుతుంది అని చెప్పి చాలా ఈజీగా విచ్చలవిడిగా మాట్లాడుకుంటారు. దాని మీద రైడ్ చేయాలంటే లోకల్ ఎమ్మెల్యేల నుంచి కొంత ఒత్తిడి. రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది. పోలీసులకి ఏమి సరదా కాదు, దీన్ని పర్మిషన్ ఇచ్చి మీరు ఆడుకోండి మేము కళ్ళు మూసుకుంటామని వాళ్ళు కూడా అనరు. వాళ్ళకు కూడా అది మచ్చాయి, వాళ్ళకు కూడా మైండ్లో ఎక్కడో తొలిచేస్తుంది. తెలిసి అక్కడ ప్యాకెట్ జరుగుతుంటే మేమేమీ చేయలేకపోతున్నామే అని. సో అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఒకరోజు మూకుమ్మడిగా ఒకే రోజు అనుకొని దాడి చేస్తే మినిమం 200 కోట్లు పట్టుబడుతుంది. అయితే అది చేసి ఆపేయడం కాకుండా దీన్ని కంటిన్యూ చేస్తే 1 నెల రోజుల పాటు టాస్క్ ఫోర్స్ ఇదే పని మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే ఇది ప్రభుత్వానికి మచ్చే, పోలీసులకి మచ్చే, యంత్రాంగానికి మచ్చే, పొలిటికల్గా కూడా కష్టమేనమాట. అంటే ఇది ఏముంది, ఆడేవాళ్ళు ఓడిపోతారు, గెలిచేవాళ్ళు గెలుస్తారు, పెద్దగా నష్టం కాదు కదా, ఎవరికి నష్టం కాదు కదా అనుకోకూడదు. అలాంటప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేయచ్చు కదా. ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? దీనివలన జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి, బతుకులు తారుమారవుతాయి కాబట్టి ఇవ్వదు. మరి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనప్పుడు, చట్టం ప్రకారం పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎక్కడ ఎటువంటి ఆట జరుగుతుందో తెలిసి కూడా ఎందుకు వదిలేస్తారు? తణుకులో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మండపాక పైడిపొరలో అయితే బీభత్సం అనమాట. భీమవరం పాలకొల గురించి కూడా చెప్పుకునే పనే లేదు. ఆ ఫోటోలు వీడియోలు కూడా వచ్చాయి. కాకపోతే వాళ్ళ ఫేస్లో అవన్నీ మళ్ళీ ఇబ్బంది పడతారని మనం ప్రస్తుతానికి పై పాయింట్ టచ్ చేస్తున్నాం అంతే.